ఇన్యాక్సెసిబుల్ అని ఒకటి 3 ఛాంబర్స్ అనుకోండి వాటిని. ఈ రెస్ట్రిక్టెడ్ ఛాంబర్ ఉంది కదా, ఇప్పుడు రాజు గారు లోపలికి ఏదైతే వెళ్ళారో అది, అందులో మొత్తం 7 స్టేజెస్ ఉన్నాయి అని పురాతన కాలం నుంచి ఉంది. అందులో 1964లో 2 స్టేజెస్ ని మాత్రమే కనిపెట్టగలిగారు. సో 1964లో అది కనిపెట్టినప్పుడు ఈ 2 తప్ప ఇంకేవీ లేవు అనుకున్నారు. 1972లో దాంట్లో 3rd స్టేజ్ ని కనిపెట్టారు. అందులో 3 స్టేజ్ల కింద ఉన్నాయి. అది 1972లో కనిపెట్టారు. ఈ 2 అయితే రికార్డ్ అయి ఉన్నాయి పూరి రికార్డ్స్ లో. దాని తర్వాత మిగతా 4 స్టేజ్లు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి అనేవి తెలియదు. రాజుగారైనా న్యూస్ లో వాళ్ళైనా ఎవరైనా ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు యాక్సెస్ చేశాక కదా అది ఎలా చేయాలి అని చెప్పేది. కానీ అవి ఉన్నాయి అని అయితే ప్రచారంలో ఉంది తప్ప అవి ఇన్యాక్సెసిబుల్, ఎలా చేయాలో తెలియదు. కానీ ఆ సొరంగానికి నేను ఇందాక చెప్పినట్టు ఈ ఆలయానికి 300 మీటర్ల దూరంలో ఒక సొరంగం దొరికిందని చెప్పాను కదా, అదైతే మన అందరం చూడొచ్చు. ఆ సొరంగమును ఆ తల్లి అందులోంచి రాత్రులు వెళ్లేవాళ్ళు అనేది ఇలాగే ఒక మిత్ కింద, ఒక కథ కింద చాలా దశాబ్దాల పాటు ఉండిపోయింది. అయితే మొన్న ఈ మధ్య ఒక దశాబ్దం లోపే ఆ సొరంగాలు 2 ఒకటి బయటపడింది. అది అక్కడ బయట ఆర్కియాలజీ వాళ్ళు ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బోర్డు కూడా పెట్టారు, చాలా స్టాండర్డ్ బోర్డు. ఏమిటంటే ఇది ఈ మధ్య దొరికింది, 2 సొరంగాలు ఉన్నాయి ఇక్కడ, అందులో ఒకటి మాత్రం దొరికింది ఈ మధ్య అని. ఆ దొరికిన సొరంగాన్ని నేను చూసొచ్చా. అది ఆలయంలోకి ఉంది అంటారు, కాకపోతే అందులోకి వెళ్ళనివ్వట్లేదు, దానికి పూజ చేస్తున్నారు చుట్టూ పువ్వులు అవన్నీ పెట్టి. కానీ పైనుంచి చూస్తే మన అందులోకి సొరంగం ఉంది అని కనిపిస్తుంది అంతవరకు. సో ఒక సొరంగం ఈ మధ్య ఒక దశాబ్ద కాలం లోపే, నాకు తెలిసి 7-8 సంవత్సరాలు కూడా అయ్యి ఉండదేమో, అప్పుడే బయటపడింది. అది ఆలయం వరకు ఉందని తెలుస్తోంది. అలాగే ఇంకా ఇక్కడ ఉన్నవి బయట పడచ్చేమో భవిష్యత్తులో. వాటికే నాగబంధం ఉంది అనేది అక్కడున్న ప్రచారంలో ఉన్న విషయం, ఇప్పుడు బయట పడని వాటికి. ఓకే నండూరు గారు, ఇప్పుడు లాస్ట్ టైం 78లో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు ఈ ఆభరణాల ఇన్వెంటరీ కోసం 70 రోజుల సమయం పట్టింది. ఇది ఎవిడెంటే మన దగ్గర ఉన్నదే, కానీ ఇది రికార్డ్స్ లో ఉంది. సో ఇప్పుడు ఎంత సమయం తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు దానికన్నా తక్కువే పట్టొచ్చండి. అంటే ఇప్పుడు ఆ 3rd ఛాంబర్ విషయం మర్చిపోండి, ఇన్యాక్సెసిబుల్ ఛాంబర్. ఈ పాత చూస్తే కనుక 1978లో 70 రోజులు పట్టినప్పుడు ఇంకా పూర్తిగా కౌంట్ చేయలేదు అని కూడా చెప్పారు. అంతేగాని అప్పుడు పూర్తిగా కౌంట్ అవ్వలే. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ వచ్చేసి దానికి ఒక మణిని ఇచ్చి మెషిన్ లెర్నింగ్ చేయించగలిగాం అనుకోండి మనం, అది ఆ రకమైనవన్నీ టక కౌంట్ చేసేయగలదు. అలాంటి ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు బోలెడు వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్ గానే తెరవడానికి, అలాగే పూర్తిగా కౌంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో లాగా మధ్యలో సరే, మీ దృష్టిలో ఇప్పుడు ఈ 3rd ఛాంబర్ లోకి వెళ్ళడం సాహసమా, దుస్సాహసమా, దాన్ని ఏమని చెప్పి అభివర్ణిస్తారు? దుస్సాహసం అని కాదండి, మొట్టమొదటి అది కనిపెట్టాలి ఎలా వెళ్ళాలి అని. దానికి ఏదో ఒక మెకానిజం ఉంటుంది నాకు తెలిసి. అంటే పైకి గోడలా కనిపించిందే ఒక మెకానిజము, లేకపోతే ఇప్పుడు మనం వెళ్తున్న దారి కాకుండా ఇంకొక వైపు దారి ఉండొచ్చు దానికి. పూరి ఆలయంలో అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నది ఒక దారి, అలాంటిది ఇంకొక వైపు ఎక్కడైనా ఉండొచ్చు. అలా ఎక్కడైనా వెళ్ళి యాక్సెస్ చేయాలి. ప్లస్ నాగబంధం లాంటిది ఉంటే కనుక ఇప్పుడు తాంత్రికులు ఎంతో మంది ఉన్నారు మనకి, తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు, కేరళ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా తీసుకువస్తే నాగబంధం తెరవడం అనేది ఇంపాసిబుల్ కాకపోవచ్చు, వాళ్ళందరూ అధికారులు అనుకుంటే తెరవచ్చు. ఓకే, ఇప్పుడు మంత్రశాస్త్ర పండితులు విరివింటి వారు ఉన్నారు. విరివింటి వారు ఇప్పుడు దీన్ని తెరవాలి అనుకుంటే ఆ రోజు స్నేక్ క్యాచర్స్ని ఎలా తీసుకొచ్చారో, గ్యాస్ కట్టర్స్ని ఎలా తీసుకొచ్చారో, గ్యాస్ మాస్క్లు ఎలా తీసుకొచ్చారో, అలా నాగబంధం కనుక ఐడెంటిఫై చేసి దాన్ని తెరవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు, దాన్ని గుట్టు విప్పేవాళ్ళు, వాళ్ళకి తీసుకుని వెళ్ళాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే యాక్చువల్లీ ఈ నిధులను తీయాలి అనే దగ్గర ప్రధానంగా 27 మంత్రాలు చెప్తూ వస్తున్నారు. ఆ 27 మంత్రాలను కూడా మనం అక్కడ దాన్ని తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. తర్వాత దీనికి ఈ మంత్రశాస్త్రాన్ని దీన్ని మొత్తం చేసేదానికి ఆచార్యుడు అనేవాడిని ఒకరిని ఎన్నుకోవాలి. ఈ ఆచార్యునికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అని కూడా అక్కడ మనకు చెప్తూ వస్తున్నారు. ఓకే, దట్స్ ఓకే. ఇంకా కన్య లక్షణ భేదజ్ఞ దేవతా మంత్ర సంయుత, అంటే ఎక్కడ దాన్ని తీయాలి, ఏ విధంగా తీయాలి అనే దాని గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ నిధి శాస్త్రాన్ని, యాక్చువల్లీ ఈ నిధి ప్రదీప్ అనే గ్రంథాన్ని మనకు ప్రింట్ చేసింది ఎవరు అంటే అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఉంది కదా, వాళ్ళు ఈ గ్రంథాన్ని మనకు ప్రింట్ చేసి ఇచ్చినారు. దీన్ని తెలిసిన వాళ్ళు ఇప్పుడు కేరళలో చాలా మంది దీనికి సంబంధించిన విషయాలన్నీ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు
ఆ 27 మంత్రాలు కూడా ఏ మంత్రాలు దేనికోసము అంటే సర్పాల నుంచి బాధ వస్తే ఏ విధంగా చేయాలి, తర్వాత క్రిమికీటకాదులతో బాధ వస్తే ఏ విధంగా చేయాలి, తర్వాత జలోదకం స్థలోదకం అనుకోని స్థలోదకం మహావృష్టి అంటే ఇవన్నీ తీసేటప్పుడు స్థల ఉదకం అంటే అక్కడ ఏవైతే పెట్టినారో అక్కడ నీళ్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అని. అలాగే ఈ పాములు తేళ్లు క్రిమికీటకాలు అన్నట్టుగా కొన్ని నిధుల్ని ఓపెన్ చేస్తున్నప్పుడు ఏవో అరుపులు వినిపిస్తాయని అటువంటివన్నీ దాని అన్ని కూడా ఈ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఈ విధంగా అంటే ఆ దేవతామూర్తి దగ్గర ఈ విధంగా అటువంటి శబ్దాలు వస్తున్నాయి అంటే ఆ కింద ఈ నిధి ఉంది అనేటట్లు. ఊర్ధ్వబాహు రతిక్రూర ప్రతిమా ఎస్య దృశ్యతే అంటే ఊర్ధ్వబాహు అనేటువంటి అతి ఉగ్రమైనటువంటి ప్రతిమ ఎక్కడన్నా ఉంది అంటే దాని కింద ఎంచేదానికి సాధ్యం కానంత నిధి ఉంది అనుకొని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ నిధికి ఏమైనా కాలపరిమితి అంటూ ఏమైనా ఉంటుందా గోపికృష్ణ గారు? నిధికి కాలపరిమితి అంటూ ఏముండదు. ఓకే, అది ఎప్పుడూ ఉంటుంది, కానీ దాన్ని పరీక్ష చేసి చూడడం, దాన్ని ఎలా తెలుసుకోవడం అనేది ప్రధానం. చాలా ఈ నిధి ఒక్కొక్కరికి మంచిని ఒక్కొక్కరికి చెడుని చేస్తుందా? చాలా చెప్పారు దాని గురించి. ఇప్పుడు నిధిని ఎలా చూడాలి, నిధి కొంతమందికి అనుకూలిస్తుంది, కొంతమంది ద్వారా వంశాలు కూడా నిర్వంశమైన కారణాలు ఉన్నాయి, అడ్రస్ కూడా పోయిన కారణాలు ఉన్నాయి. అక్కడ చెప్తూ తత్తద్ దేవత కోపస్యాద్ దేవ స్వస్వాపహారత అంటారు. ఇప్పుడు దేవుడి కోపం ఉంటుంది. మనం ప్రశ్న పెట్టిన ఇంతకుముందు చెప్పుకున్న అష్టమంగళ ప్రశ్న అని, ఆ ప్రశ్నలో అడిగినప్పుడు అక్కడ నిధి ఉందా లేదా, నిధి ఉంటే ఈ నిధి ఎవరికి మంచిది, ఈ నిధి తీయడం ద్వారా మంచి అవుతుందా చెడవుతుందా అని కూడా అక్కడ లక్షణాన్ని చెప్పుతూ అక్కడ చెప్తూ వస్తారు. ఒకవేళ ఆ ద్రవ్యాన్ని మనం తీసుకున్నట్టయితే దానిలో ఈషన్ మాత్రం కూడా ఆ నిధిలో నుంచి కొంత భాగం మన సొంతానికి ఉపయోగించినట్టయితే అక్కడ దేవుడి కోపం వచ్చి ఆ వంశాలు లేకుండా అడ్రస్ లేకుండా పోతారు అని చెప్తారు. అట్లా ఆ సందర్భంలో కూడా ఈ దేవుడి ద్రవ్యం ఎవరికి మంచిది కాదు అని. ఈ దేవుడి ద్రవ్యాన్ని ఎందుకు ఉంచాను మరి అక్కడ ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ధర్మ రక్షణ చేయడానికి, ఆ దేవత ఒక మందిరాన్ని కంటిన్యూస్గా డెవలప్ చేయడానికి కానీ మెయింటెనెన్స్ చేయడానికి కానీ ఇత్యాదుల గురించి ఆ దేవుడి సన్నిధిలో ఆ డబ్బును ఉంచారు. ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని నేలమాళిగలు ఓపెన్ చేసినప్పుడు ఏం కాలేదు, కానీ ఓపెన్ చేసిన తర్వాత ఆ అడ్వకేట్ ఎవరైతే